నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. మా నాయకుడు దేవుడు, తెలంగాణ జాతిపిత. ఆయనతోనే తెలంగాణ వచ్చింది. ఈ జన్మకు ఆయన్ను విడిచి వెళ్ళేది లేదు. బతికున్నంత కాలం గులాబీ పార్టీలోనే ఉంటాం. నిన్నటి వరకు ఇలా గంభీర ఉపన్యాసాలు దంచిన బీఆర్ఎస్ నాయకులు సీన్ కట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు చేరుతున్నారు. ఇదేం వింత అనుకుంటున్నారా? మరి అదే తెలంగాణలో చోటు చేసుకుంటున్న పొలిటికల్ వింత. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అలా ఓడిందో లేదో ఇలా చాలామంది నాయకులు జంపింగులు మొదలుపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీతో మాట్లాడుకోవడం, అది మీడియాకు లీక్ కాగానే అబ్బే అలాంటిదేం లేదు అంటూ బుకాయించడం, మరో గంటలో కండువా మార్చుకోవడం నిత్య కృత్యాలయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా ఒకరేంటి, అందరూ సారుకు హ్యాండ్ ఇచ్చి హస్తానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అసలు ఈ పరిణామాలకు కారణం ఏంటన్నది ఆలోచిస్తే మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. 10 ఏళ్లుగా దుర్భేద్యంగా ఉన్న బీఆర్ఎస్ కంచుకోటకు బీటలు ఎందుకు వారుతున్నాయి? నాయకులు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరడానికి కారణం కేసీఆర్ చరిష్మా తగ్గిపోవడమా, లేదంటే లీడర్లలో పదవీ వ్యామోహం పెరిగిపోవడమా? పరిస్థితి ఇలాగే ఉంటే బీఆర్ఎస్లో ఇక మిగిలేది ఎవరు? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు సంజయ్ రెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మన స్టూడియోలో మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. చర్చను కొనసాగిద్దాం. మొదట మనం బాలరాజ్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. బాలరాజ్ యాదవ్ గారు, నమస్తే. నమస్కారం సార్. రైట్, ఏంటి సార్, ఉద్యమ పార్టీ నుంచి చాలామంది సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికీ వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. దానం నాగేందర్ గారి దారిలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే అధికారం పోయిన కొంతకాలంలోనే వలసలు బీఆర్ఎస్ నుంచి జోరందుకున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు ఇంతకు మించి వలసలు వచ్చాయి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వలసలు వెళ్తూ ఉన్నాయి. ఏంటి, కేసీఆర్ చరిష్మా తగ్గడమా, లేకపోతే రాజకీయపరమైన కారణాలా? ఏం విశ్లేషిస్తారు? ముందుగా నరేష్ గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా నరేష్ గారు, రాజకీయాల్లో సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు తగ్గిన తర్వాతకి రాజకీయాల్లో ఈ సంస్కృతి అనేది పెచ్చు వీరింది అనేది నా వ్యక్తిగతంగా ఒక పార్టీ అధికార ప్రతిగా చెప్పే అంశం. అదేవిధంగా ఏదో ఈ రోజుకే ఇది ప్రారంభించినట్టు ఈ రోజే ప్రారంభమైనటువంటి అంశం కాదు. ఇది అయారాం గయారాం సంస్కృతి. ముఖ్యమంత్రులే పార్టీలు మన చరిత్ర నిన్నగాక, మన ఇప్పుడు కాదు, మన ఈ 10 ఏళ్ల కాలంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఆ పార్టీ ముఖ్యమంత్రి అంటే బీజేపీ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి గోవాలో సంథింగ్ మణిపూర్. నేను ఏమంటున్నంటే ఈ మధ్య కాలం 10 ఏళ్ల కాలం భారతీయ జనతా అధికారంలోకి వచ్చిన సందర్భంలో గతంలో హర్యానాలో కూడా అయారాం గయారాం సంస్కృతి అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. ఆ తదనంతరం పార్టీ ఫిరాయింపుల చట్టాలు ఇవన్నీ వచ్చినాయి. తదనంతరం ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ సైద్ధాంతికమైన పునాదితో నిర్మించబడ్డప్పుడు, ఒక అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తలు కలిగి ఉన్నప్పుడు, అదేవిధంగా నిర్మాణాత్మకమైనటువంటి పునాది ఏర్పడ్డప్పుడు కొంత రాజకీయాల్లో అటువంటి ఒద్దొడుకులు రావు. కానీ అధికారమే పరామోదిగా కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి తమ వ్యాపారాల కోసం, వ్యక్తిగతమైనటువంటి అంశాల కోసం, వ్యక్తిగతమైన ఎదుగుదల కోసం, రాజకీయ అంశాల కోసం రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు ఇటువంటి సంస్కృతి కనపడుతుంది. ఆ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో మన అధికారంలో కోల్పోయింది. వాస్తవం మీరు అంటున్నారు సార్, అధికారంలో కోల్పోయింది అనే దానికంటే మాకు 39 సీట్లు ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షంగా ఇచ్చినారు. సుమారు 87 లక్షల ఓట్లు వేశారు నరేష్ గారు. అంత ఈజీ కాదు. చాలా మంది ఇదే చిన్న అపోహ పడుతున్నారు. రాజకీయాల్లో ఏదంటే కొంత రాజకీయ పరిణామం తెలవకుండా రాజకీయాల్లో ఎందుకోసం రావాలి, ఎందుకోసం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలనేటువంటి ఒక రకమైన అభిప్రాయం లేనటువంటి రాజకీయ నాయకులు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ సార్. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారత రాష్ట్ర కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, ఎవరు అతిథులుగా లేరు. అంటే వ్యాపార సంబంధాలతో కూడినటువంటి వాళ్ళు, వ్యాపారాల కోసం వచ్చే వాళ్ళు, వ్యాపారాలతో డబ్బులు సంపాదించి ఆ డబ్బులే రాజకీయాలు శాసిస్తామనేటువంటి సందర్భంలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఇటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నాం. ఉద్యమం నుంచి కేసీఆర్ గారితో ఉన్నాం, ప్రభుత్వంలో కేసీఆర్ గారితో ఉన్నాం, ఇలా అధికారం పోయినా రేపు బీఆర్ఎస్ పార్టీతో ఉంటాం. మాకు ప్రజల పట్ల, పార్టీల పట్ల, ప్రజలకు చేసేటువంటి పని పట్ల మాకు కన్సర్న్ ఉంది, ఒక నాయకుడి పట్ల కన్సర్న్ ఉంది. కానీ సార్ ఇంకో అంశం కూడా ఇలా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తా ఉన్నా. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోతుందని అంటారు సార్. 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నది సార్. మా నాయకుల్ని తయారు చేయడం కొత్తగా సార్. నాలాంటి అనేక మంది నాయకుల్ని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, జడ్పీ చైర్మన్లను సార్
తెలంగాణ రాష్ట్రం రాకముందు 2001లో తెలంగాణ పరిస్థితి ఏంటుండే, తర్వాత రాజకీయంగా కేసీఆర్ గారు ఎంతమంది నాయకులు తయారు చేశారు, ఎంతమంది మంత్రులను తయారు చేశారు, ఎంతమంది జెడ్పీ చైర్మన్లు తయారు చేశారు, మొదటి అంశం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మొత్తం కుప్ప కూలిపోయింది అంటారు సార్. 125 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ ది. మరి ఎందుకు మా ఎంపీలను మీరు ఇలా అభ్యర్థులుగా పెట్టుకుంటా ఉన్నారు సార్? భారతీయ జనతా పార్టీ 90s 80s లో ఏర్పడ్డది, జనతా పార్టీ అయితే 1950s లో ఏర్పడ్డది. 1950s నుంచి 1980s లో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ మరి 2 సంవత్సరాల అనుభవం ఉన్నది కదా, ఎందుకు మా పార్టీ అభ్యర్థులు వాళ్ళకి ఎంపీ అభ్యర్థులు అవుతున్నారు? అంటే ఎవరు నిర్మాణాత్మకంగా లేరు, ఎవరు నాయకత్వాన్ని తయారు చేసుకోలేరు. అర్థమవుతుంది నరేష్ గారు, మా పార్టీ ఎంపీలను మీ దాంట్లో చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించుకుంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మా పార్టీ నుంచి పోయిన వెంకటేష్ నేత, మా పార్టీ నుంచి పోయిన పసునూరు దయాకర్, మా పార్టీ నుంచి పోయినటువంటి రంజిత్ రెడ్డి, మా పార్టీ నుంచి పోయినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మీ పార్టీ మా బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, అంటే మా పార్టీ నుంచి పోయినటువంటి అభ్యర్థులను 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించుకుంటుంది. ఎవరు నిర్మాణాత్మకంగా లేరు, ఎవరు ఇలా బలంగా లేరని అర్థమవుతుంది కదా. కాబట్టి బీజేపీ కూడా సిద్ధాంతపరమైన పార్టీ అంటారు, మేము బలంగా ఉన్నామని చెప్తారు సార్. మా పార్టీ నుంచి పోయినటువంటి నాగర్ కర్నూలు సంబంధించిన రాములు గారు కావచ్చు, మా పార్టీ నుంచి పోయినటువంటి బీబీ పాటిల్ కావచ్చు, మా పార్టీ నుంచి పోయినటువంటి ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక మందిని మరి వీళ్ళందరూ కూడా మా అభ్యర్థులుగా ప్రకటించుకున్నారు. ఎవరు వీక్ గా ఉన్నట్టు నరేష్ గారు? 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందా తెలంగాణలో? సిద్ధాంత పరంగా పోయి భారతీయ జనతా పార్టీ వీక్ ఉందా? కాబట్టి సార్ మేము సొంత టీవీ ద్వారా చెప్తా ఉన్నాం, ఎవరు ఉన్నా పోయినా కేసీఆర్ గారి కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసే ప్రగతికీయ శక్తులు కేసీఆర్ సైనికులు 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నారు. ఆ లీడర్ తయారు చేయడం కొత్త కాదు, అనేక మంది లీడర్లు తయారు చేసినారు, ఒక రాజకీయ వ్యవస్థనే తయారు చేసిండు రాజకీయ చారిత్రక కేసీఆర్ గారు. డెఫినెట్ గా ఎవరు పోయినా ఎవరున్నా భయపడే పార్లమెంట్ ఎలక్షన్ లో కొట్లాడు. రైట్ మనతో పాటు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మేడం నమస్తే. నమస్తే. రైట్, ఏంటి సంజయ్ రెడ్డి గారు, నిజమే కదా కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది, చాలా బలంగా ఉంది, 10 సంవత్సరాల అధికారం లేకుండా అధికారంలో కార్యకర్తలు తీసుకొచ్చారు. అయినా ఇతర పార్టీ అభ్యర్థుల అవసరం ఏంటి? మీకు నాయకులు లోపించారా, లేకపోతే టీఆర్ఎస్ నాయకులకే ప్రజల్లో ఇమేజ్ ఉంది, వాళ్ళైతేనే కాంగ్రెస్ జెండా మీద గెలుస్తారా ఏంటి? ఒకటండి, మీరే అన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షంలోనే అట్లనే ఉన్నాము, ఇప్పుడు అధికారంలోనే అట్లనే ఉన్నాము, దాంట్లో తేడా ఏముండదు. ఇప్పుడు వాపును చూసి బలుపు అని అనుకునే పార్టీలు వాళ్ళు. కాబట్టి గతంలో అంటే సోదరుడు ఒకవేళ ఏదైనా డౌట్లు వస్తే సోదరుడు నేను మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తే సోదరుని మాట్లాడమనండి. నేను అనేది ఏంటంటే మేము ఫస్ట్ నుంచి చెప్పిన ఒక దొంగల మూట బీఆర్ఎస్ పార్టీ, మేము ఆ నలుగురు అని ఫస్ట్ నుంచి చెప్పినాం. నమ్మినరా? నమ్మలేదు. ఇవాళ ఏ రకంగా పరిస్థితి ఉంది? కేసీఆర్ గారి మీద నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారు. మీకు అర్థం కాలేదు అక్కడ. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డా కూడా ఈ ఒక్కొక్క స్కామ్ బయటికి వస్తుంటే ప్రజలు అక్కడ ఉంటే మాకు ఒక విలువ లేదు, ప్రజలు మాకు ఓటేసిండ్రు, మనకి అసలు మనిషికి ఇజ్జతే లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనే ఒక ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామండి, మేమేం గోడలు తెరిచి మేమేం రండి రాని మేము పిలవట్లేదు. మేము అభివృద్ధి ప్రతంలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు, మేము కూడా మీతో పాటు పనిచేస్తామని ఎమ్మెల్యేలు వస్తున్నారు. మేమేమైనా మంత్రి పదవి ఇస్తున్నామా సార్? ఇప్పుడు తమ్ముడు మాట్లాడింది ఇందాక, మొత్తము మా వాళ్ళే దొరికిండ్రా, మీకు ఎవరు దొరకాలంటే, అరే మీకు గతంలో మీకు ఎంత మెజార్టీ ఉన్నది మీకు ఎమ్మెల్యేలు? ఇంత మెజార్టీ ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని తీసుకోవాల్సిన అవసరం మీకేముండే? తీసుకున్న తర్వాత మీ దాంట్లో అతి గతి లేకుండా సబితా ఇంద్రారెడ్డికి మినిస్టర్ పదవి ఇచ్చారు. మరి అప్పుడు వీళ్ళకి గుర్తులేదండి? ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ మమ్మల్ని ఇవాళ టీడీపీని అసలు నామరూపాలు లేకుండా కేసీఆర్ మొత్తం విలీనం చేసుకున్నారు. మీరా మళ్ళీ కాంగ్రెస్ గురించి మాట్లాడేది? మేము 100 రోజులండి, 100 రోజులలో ఇవాళ ఎంత వ్యతిరేకత వచ్చింది మీ మీద ప్రజలు. మేము గతంలో ఇదే ఎలక్షన్లకు ముందు కూడా కూర్చున్నాం నరేష్ గారు, ఇక్కడ కూర్చున్నప్పుడు అదే మాట చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా నేను. ఈ రోజు 100 రోజులలో ఇప్పుడు 100 రోజులలో ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కనీసం మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2-3 సంవత్సరాలు వెయిట్ చేసి ఓ 2 ఏళ్ల తర్వాత ఈ కేసీఆర్ ఇట్లా వేస్తున్నాడు కదా, కనీసం కలిసిపోయి ప్రజలకన్నా న్యాయం చేద్దామని వేరు. మరి వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే మేము ప్రజల కోసం కలుసుకొని పోతున్నాం అంటే తప్పకుండా అండి. మేము మీకు గతంలో కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకొని పోతుంది, ఎవరిని వ్యతిరేకించదు, ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళని డెఫినెట్ గా కూడా మేము స్వాగతిస్తామని చెప్పినాం. ఇలా జాతిపిత అంటే ఏడ ఉన్నాడా జాతిపిత? ఎక్కడున్నాడా జాతిపిత? ఇన్ని లక్షల మందిని చేసిన అంటున్నారు, మరి వాళ్ళకి భయం భక్తి లేదా? మరి ఇవాళ జాతిపిత నుంచి వచ్చినాము అన్నప్పుడు జాతిపిత నేను ఆ రోజే చెప్పిన, జాతిపిత అంటే ఎవరికి వస్తుంది పేరు? ఇలా నీ బిడ్డ చేసిన స్కాములు అంత ఇంత కాదు, ఇలా ఇవి మామూలు విషయం కూడా కాదు. నువ్వు ఒకటి చేసింది ఇలా ఫోన్ ట్యాంపింగ్ అని అదొక అదా? ఇవాళ నీ అల్లుడు హరీష్ రావు మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఏంది, నీ కొడుకు చేసిన ధరణి అవినీతి
అవినీతి ఏంది. మేము ఎప్పుడో చెప్పిన ఆ 4 దొంగల ముఠ, ఇంకొకడు ఉన్నాడు సంతోష్, ఇంకా దాంట్లో మీద 5 మొత్తం ఇంత చేసి మీరు వాళ్ళే మిగులుతారని చెప్పిన, గతంలో కూడా చెప్పిన నేను. ఒకవేళ ఉన్నా కూడా కేసీఆర్ పార్టీ అనేది ఈసారి గెలవదు, బీఆర్ఎస్ ఇది గెలవదు, భూస్థాపితం అవుతుంది. ఉంటే ఆ 5 తప్ప ఇంకెవడు. అదే జరిగింది ఈరోజు తెలంగాణ ప్రజలు. ఇంకొకటి నరేష్ గారు వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నమ్మకం ఉందా, నమ్మకం లేకన్నా వాళ్ళందరూ పోనీయండి, కొత్త వాళ్ళు వస్తే చేస్తామన్నారు కదా. మీ మీద నమ్మకం అనేది ఉంటేనే కదా కొత్త వాళ్ళు చేరేది, కొత్త వాళ్ళని తయారు చేస్తామనేది. నేను అనేది ఏంది సార్ అంటే 60 సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెలంగాణ కోసం సాధించుకుంటే ఈ రోజు జరిగింది ఏంది తెలంగాణ పరిస్థితిలో? తెలంగాణలో మీ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాలు విరవీగిండ్రు మీరు. మామూలుగా కూడా ఒక ప్రజలని, సామాన్య ప్రజల్ని ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా నరేష్ గారు పట్టించుకున్నారా? ఎప్పుడన్నా పామోని బయటకు వచ్చిండ్రా? ఎప్పుడన్నా ఇలా కేటీఆర్ బయటకు వచ్చి చూసిందా? ఇలా కవితమ్మ ఇష్టానుసారంగా జాగృతి అంటది, ఎందుకంటే ఒక సందర్భం వచ్చింది కూడా చెప్పాల్సి వస్తుంది. ఇలా జాగృతి అనే జాగృతిలో గతంలో నువ్వు జాగృతి నుంచే నువ్వు ఉద్యమం చేసినావు, జాగృతి నుంచి బీఆర్ఎస్ పార్టీలకు నువ్వు పోయి ఒక ఎంపీని చేసిరు, భారీ మెజార్టీతో గెలిపించిరు. ఇవాళ నువ్వు జాగృతి నుంచి గెలిచి ఒక్కరికి కూడా నువ్వు హెల్ప్ చేయలేదు. ఇవాళ నీకు అధికారం ఉన్నప్పుడు జాగృతి గుర్తు రాలేదు, అందరినీ మమేకం చేసి. నేను అనేది ఏం సార్ అంటే మీకు అధికారం కోల్పోగానే జాగ్రత్త గుర్తు వస్తుంది, అక్కడ ఉన్న మహిళలు గుర్తొస్తుంది. ఏ మహిళల కన్నా నువ్వు పక్క నుండి నీ ఎంబడి మా లాంటి వాళ్ళు 100 మంది మహిళలు ఉన్నావు, ఏ ఒక్కరికన్నా ఇలా రాజకీయ అవకాశం నువ్వు కల్పించినవా? నీ అవకాశం కోసం వాడుకున్నావు. అంటే కేసీఆర్ కుటుంబం అనేది 100% వాళ్ళ అవకాశం కోసం మాత్రమే వాడుకుంటారు తప్ప ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు గారు. ఇవాళ ఒక్కొక్కరు చేసిన అవినీతి చూసినట్టయితే ఇవాళ వీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రకం వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం కూడా లేదు సార్. ఈ రోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇవాళ ఇన్ని రకాలుగా సార్ నేను ఒకటే చెప్తున్నా, చెప్పండి. రైట్, ఓకే, రైట్. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారి పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన తర్వాత బీఆర్ఎస్ నాయకులు చాలామంది అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం కొంత సంచలనంగా మారాయి. నేను కాంగ్రెస్కి వెళ్తాను, ఒకవేళ కాంగ్రెస్ నన్ను తీసుకోకపోతే నేను బీజేపీకి అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మల్లారెడ్డి కామెంట్ చేశారు. అంటే ఈ మొత్తం ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే ఎందుకు బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు? లోపం ఎక్కడ ఉంది అన్న అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి శ్రవణ్ ఉరపల్లి గారు, రాష్ట్ర నాయకులు. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, ఏంటి సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుంది, తెలంగాణలో కూడా మేము 10 స్థానాలు గెలుస్తామని చెప్పి బీజేపీ చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుల మీదనే బీజేపీ డిపెండ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పాతకాపులకే బీజేపీ ఎక్కువగా టికెట్లు ఇచ్చింది. ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి? ఎందుకు అలా జరుగుతోంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చెప్పొచ్చు సార్, కానీ వాస్తవానికి మనం గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా టీఆర్ఎస్ క్యాడర్ అనేది పూర్తిగా నిస్తేజంగా ఉంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం వాళ్ళ వైపు వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏవి కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతా ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు గుర్తుంటే, కవిత గారు అరెస్ట్ కాలేదని మనం కూడా లాస్ట్ టైం చాలా డిబేట్స్ లో మాట్లాడుకున్నాం. మీరు చూస్తుంటే అప్పుడు సుప్రీం కోర్టు ఇంటర్వెన్షన్ వల్లనే నా కూతురు అరెస్ట్ కాలేదని చెప్పారు. ఈ రోజు అరెస్ట్ అయ్యారు. వారు అరెస్ట్ కావడంతో ఈ రోజు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉందో ప్రజలందరూ కూడా నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో ఉత్సాహంతో ఒక ఎక్సైట్మెంట్ తోటి ఎప్పుడెప్పుడు వీళ్ళు చేసినటువంటి అవినీతి బయటపడుతుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళు అరెస్ట్ అవుతారని తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఎదురు చూస్తా ఉన్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్కరు కూడా చేజారిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చినటువంటి గేట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే గేట్ ఓపెన్ చేసామని చెప్పారు చూసారా, ఆ గేట్లు ఓపెన్ చేసే మనంగానే నెక్స్ట్ డే దానం నాగేందర్ గారు వెళ్ళిపోయారు. వరుసగా ఎమ్మెల్యేలందరూ కూడా క్యూ కడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఒకవైపు రూరల్ ఏరియాస్ లో ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా కుదేలైపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. సిటీలో కూడా ఇంతకు ముందు నువ్వు నిలిపిన విద్య నీరజాక్ష అన్నట్టుగా ఏ విధంగా కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను వీక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఈ రోజు అంత అవసరం లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళంతా వాళ్లే, ఎందుకంటే ప్రజాదరణ అనేది లేదు. కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఏ రకంగా టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందో అదే పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోనుంది అన్నటువంటి ఒక ఉద్దేశము, ఒక సంకేతాలు వాళ్ళంతటా వాళ్లే ప్రజల నుండి అందుకున్న తర్వాత
ఒక్కొక్కరుగా అటు బీజేపీలో చేరుతా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీలు చేరారండి. మీరు చూస్తే సిట్టింగ్ నాగర్ కర్నూలు లో కానివ్వండి, ఇతర ప్లేసుల్లో కానివ్వండి సిట్టింగ్ ఎంపీలు జాయిన్ అయినారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు పోతా ఉన్నారు. మీరు ఇంకా చూడండి, ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే, ఇది ఇంకా ట్రైలర్ కూడా కాదు, కేవలం ట్రైలర్ లో ఉన్నటువంటి స్టార్టింగ్ పార్ట్ మాత్రమే ఇది. ఇంకా రానున్న రోజుల్లో మొత్తం ఎలక్షన్ దగ్గర పడేసరికల్లా పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేసి బీజేపీలో కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం అంతా ఇంత కాదు. ఒక మంచి పని ఏం చేశారంటే, అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత ఏ విధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఏ విధంగా రైతు బంధు పేరుతోటి వాళ్ళ సొంత మనుషులకు సంబంధించినటువంటి భూములకు రైతు బంధు పేరుతో డబ్బులు తీసుకున్నారు, ఎన్ని రెగ్యులేషన్ చేసుకున్నటువంటి ఒక్కొక్కటి స్కామ్ బయటకు వస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వీక్ అవుతా ఉంది. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఎంతో దూరం లేదంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు ఇంకా మనకి May 13th మనకి పోలింగ్, May 13th అంటే ఇప్పుడు మనం మార్చ్ లోనే ఉన్నాము, ఇంకా 2 నెలల టైం ఉంది. ఆ రాజకీయాల్లో వారం 10 రోజుల సమయం చాలు, చాలా మార్పులు జరుగుతాయి. 2 నెలల సమయం అంటే చాలా పెద్దది. ఈ 2 నెలల లోపల పెను మార్పులు బీఆర్ఎస్ పార్టీలో రానున్నాయి. అనేక మున్సిపాలిటీలో మనం చూసాము, మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి అవిశ్వాస తీర్మానాలు సొంత పార్టీ సభ్యులే పెట్టి వాళ్ళందరూ కూడా వేరే పార్టీలో చేరి వాళ్ళకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లను కానివ్వండి, లేకపోతే మేయర్లను కానీ దింపేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఇంకా ఉద్ధృతమైనది రానున్న రోజుల్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. అన్ని మున్సిపాలిటీలు కూడా వాళ్ళ చేజారిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ ఉన్నటువంటి సిట్టింగ్ సీట్లు గెలిచిన వాళ్ళు సరే, గెలవని వాళ్ళు ఎలా మారుతారు, గెలిచిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీలు మారే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకోవడం మాత్రం ఖాయం. కవిత గారి అరెస్టు మనమందరం లాస్ట్ టైం చేస్తాం, అంటే ఎప్పుడు చేస్తారన్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అండి, సందర్భం వచ్చినప్పుడు మేమేమి భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ గవర్నమెంట్ ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కోర్టు రూల్స్ కి లోబడి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కి లోబడి రైట్ టైంలో వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే నిజంగా చేయాల్సి ఉంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే చేస్తుంటే మాకు ఇంకా 20 సీట్లు పెరిగాయి. దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం కాదు, వాళ్ళు చేసిన అవినీతి పాపం పండి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాలేకుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యనే ఉంటది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత మంచి లీడర్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ పోటీ ఉంటుంది. కానీ సెంట్రల్ లో చూసినట్టయితే అసలు నరేంద్ర మోడీ గారికి ఆల్టర్నేటివ్ అనేది దేశ ప్రజలకు ఎవరికి కనబట్లేదు. వన్ వే గుడ్డిగా సెంట్రల్ లో నరేంద్ర మోడీ గారికి ప్రజలు పూర్తి స్థాయిలో పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నటువంటి మరి మనకి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మనం చూస్తామండి, మార్క్ మై వర్డ్స్, మీరు ఊహించని స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. 400 సీట్లను కూడా క్రాస్ చేస్తుంది. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. బాలరాజు యాదవ్ గారు, ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా కమిట్మెంట్ లేని వాళ్ళే చాలామంది పార్టీలు మారారు. కేసీఆర్ నా వంటి నాయకులను ఎంతోమందిని తీర్చిదిద్దారు, వాళ్ళంతా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని మీరు చెప్తా ఉన్నారు. నిజంగా అది యాక్సెప్టబులే. కానీ ఇప్పుడు పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వెళ్ళిన నాయకుల జాబితా చూసుకుంటే బీబీ పాటిల్ కానీ, రాములు గారు కానీ, దానం నాగేంద్ర గారు కానీ, సైదిరెడ్డి కానీ, రంజిత్ రెడ్డి కానీ, పట్నం దంపతులు కానీ, ఇలా ఎవరైతే పార్టీ మారిన వాళ్ళంతా ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు కానే కాదు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ తీసుకున్నారు, కొంతకాలం వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, తిరిగి వాళ్ళు పాత పార్టీల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ ఇలా చేయాల్సి వచ్చింది? గతంలో వారిని తీసుకునే బదులు మీ అటువంటి నాయకత్వాన్ని మరింతగా డెవలప్ చేసి రాజకీయపరమైన అవకాశాలు కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఆ తప్పిదము బీఆర్ఎస్ నాయకత్వానిదే కదా. సార్ నేను ఏమంటున్నట్టే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 1980s లో ఏర్పడ్డది, 1950s లో జనతా పార్టీ పేరుతో ఏర్పడ్డది. మరి ఆ రోజు జనసంఘగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 1980s లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత సుమారు 1980s అంటే ఇప్పటికి సుమారు 88 to 45 years అయింది. 40 years ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు అధ్యక్షులుగా చేయాల్సి వచ్చింది? కనీసం ఇలా 40 సంవత్సరాలు చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా ఆంధ్రప్రదేశ్ లో గానీ, కేరళలో గానీ, తమిళనాడులో గానీ ఎందుకు పాగా వేయలేకపోయింది? సార్ రాజకీయాలు, సందర్భము, సమయము
అప్పుడున్న పరిస్థితులు, ఒక ఓటమి అనేక గుణపాఠాలు నేర్పుతుంది సార్. ఒక ఓటమి అనేక రకాల గెలుపులకు నాంది సార్. ఇవాళ ఏదో భారత రాష్ట్రానికి ఈ రోజే ఓటమి రాలే, ఈ రోజే ఒడిదుడుకు రాలే సార్. గతంలో 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాతకి 2006లో మా కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాతకి అనేక ఒడిదుడుకులు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. అయినా ఆ రోజు భారత రాష్ట్ర సమితి, ఆ రోజున్న టీఆర్ఎస్ ఆ రోజు నిలబడ్డది సార్. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ నరేష్ గారు, అవును. 2008లో మేము రాజీనామాలు చేసి గెలిచినాం సార్. ఆ రోజు భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఒడ్డూరులు ఎదుర్కొంది. 2009లో మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడు మేము మా టికెట్లు మాకు ఇస్తూ చంద్రబాబు నాయుడు ఇంకో సీట్లు కూడా పెట్టినారు. మాకు టికెట్ అలయన్స్ సీట్లు ఒప్పుకున్నారు. ఆ సీట్లలో ఇంకో టీడీపీ అభ్యర్థులు నిలబెట్టినారు. అప్పుడు ఒడిదుడుకు నిలబడ్డాం. తర్వాత 2010లో సార్ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు గెలిపించాలంటే కిషన్ రెడ్డి గారు పారిపోయారు పక్కనే ఉన్న అంబర్పేట. కానీ మా ఇంట లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ ఉన్నారు పాపం, ఆయన అప్పుడు డి శ్రీనివాసుని ఓడించారు. అప్పుడు 11 మంది రాజీనామా చేస్తే ఒక బీజేపీ, 10 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఆ రోజు గెలిచిరు సార్. నేను ఏమంటాడు సార్, ప్రజల ఆమోదం ఉన్నంత కాలం, ప్రజా సమస్యల కోసం కొట్లాడినంత కాలం, ప్రజల యొక్క ఆ మెప్పును పొందినంత కాలం ఏ రాజకీయ పార్టీని ఎవరు తీసేయలేరు. ఇవాళ ఏదో శ్రవణ్ గారు చెప్పినట్టు లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఎందుకు తీసేస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టేటువంటి పార్టీ, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకపోతే ఇవాళ కేసీఆర్ గారు ఇన్ని మాటలు అనే వల్ల, ఈ తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉత్తరించే వల్ల భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ లేకపోతే ఎవరు సార్? హూ ఇస్ ఫైటర్ ఆఫ్ తెలంగాణ? కేసీఆర్. ఇలా భారతదేశం మొత్తం చెప్తా ఉంది కేసీఆర్ అని. కానీ శ్రవణ్ గారికి నచ్చకపోవచ్చు, అలా కూర్చున్నటువంటి ఆ సంజయ్ రెడ్డి గారికి నచ్చకపోవచ్చు కేసీఆర్ అంటే. కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఒకవేళ మీరే తెచ్చిరా అని అంటారు భారతీయ జనతా పార్టీ. 2000 ఎందుకు ఇవ్వలేకపోయారు? 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పడే దేశంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? 18 రాష్ట్రాలు డిమాండ్ ఉన్నాయి. డార్జిలింగ్ లాంటివి, గుర్ఖాలాండ్ లాంటివి, ఉత్తరాంచల్, పూర్వాంచల్, అదేవిధంగా అనేక ప్రాంతాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకు ఆ రాష్ట్రాలు ఏర్పడలే? కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ గారి పాత్రను, కేసీఆర్ గారి యొక్క తెగువను, కేసీఆర్ గారి యొక్క ఫైట్ ని, కేసీఆర్ గారి యొక్క నాయకత్వ చాణక్యాన్ని ఎవరు కూడా కాదనలేరు. రెండో అంశం మీరు కూడా చెప్పారు నరేష్ గారు, వాస్తవమే. కొంత రాజకీయాలు పునర్నిర్మాణం చేయాలన్నప్పుడు 2014 వాస్తవానికి మాలాంటి కేసీఆర్ నమ్ముకొని 2001 నుంచి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగులో నడిచిన వాళ్ళని ఇంకొంచెం నాయకత్వంగా తయారు చేస్తే బాగుంటనేది 100% మా సమీక్షలో తేలింది. ఇవాళ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు చెప్తా ఉన్నాం సార్. గూడెం నాగేష్ మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాదు. విధంగా మీరు ఇంతకుముందు చదివారు వాస్తవం కూడా. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, దానా నాగేంద్ర కావచ్చు, ఒక బాబా ఫజీయుద్దీన్, ఒక మాకు బొంతు రామ్మన్, మొదటి నుంచి మా పార్టీలో ఉన్న వాళ్ళు, వారిని మేము కోల్పోవడం నష్టమే. కానీ ఇప్పుడు ఇవాళ ఎక్కువ 90% పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 90% మంది మాకు గతంలో మాకు వచ్చిన వాళ్ళే. కేసీఆర్ గారు కూడా తెలుసు ఇవాళ అధికారం ఉంది కాబట్టి మాలోకి వస్తున్నారు, రేపు అధికారం పోవాలి వీళ్ళందరూ పోతారని కేసీఆర్ గారు తెలియదా? కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తా ఉన్నాడు. 1985 నుంచి 1983లో చేసి ఓడిపోయాడు. 1985 నుంచి గెలిస్తే ఇప్పుడు ఓటమి ఎరగని నాయకుడు కేసీఆర్. కాబట్టి 65 లక్షల మంది సభ్యత్వం స్వతంత్ర టీవీ ద్వారా చెప్తా ఉన్న మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకే కావచ్చు, భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి కావచ్చు, ఇలా ప్యానెల్ పెద్దలు కావచ్చు, ఎవరు కూడా భయపడతలేం సార్. మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు ఒడిదొడుకులు కొత్త కాదు, మాకు కింద పడి లేచడం కొత్త కాదు. డెఫినెట్ గా ఫినిక్స్ పక్షిలాగా బూడిద నుంచి ఎట్లయితే సూర్యుడి వైపు ప్రయాణిస్తుందో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో పునర్నిర్మాణం చేయగలుగుతాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఏర్పడబోతుందని కూడా శ్రవణ్ గారికి చెప్తా ఉన్నా. మీరు భారత జనతా పార్టీ, కాంగ్రెస్ ఇవాళ 2 కష్టించుకోవాలి. 125-130 సంవత్సరాల చరిత్ర అంటారు సార్. ఇవాళ మేము మా పసునుడి దయాగర్ లేకపోతే మీ క్యాండిడేట్ లేడు. ఇవాళ మా దాన నాగేందర్ లేకపోతే, మా నుంచి పోయినటువంటి బొద్దురామం లేకపోతే సికింద్రాబాద్ లో క్యాండిడేట్ లేడు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా చెప్తుంది సార్, సిద్ధాంతం వాళ్ళకి అనేక శాఖలు ఉంటాయి సార్. ఏబీపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, అన్ని రకాల శాఖలు ఉంటాయి సార్. 1950లో ఏర్పడింది జనసంఘ్. మరి ఈ జనసంఘ్ 1950 ఏర్పడితే మా రాములు లేకపోతే మీ క్యాండిడేట్ లేడు, మా సీతారాం నాయక్ లేకపోతే క్యాండిడేట్ లేడు, మా కూడా నగేష్ లేకపోతే క్యాండిడేట్ లేడు. ఇక ఏం చెప్పాలి సార్? నేను ఏమంటున్నా, క్యాండిడేట్లు మీకు అభ్యర్థులు అవుతుర్రు, మేము ఈకున్నావా మీరు ఈకుర్రా? చెప్పండి. నరేష్ గారిని అడుగుతున్నా, ఓపెన్ గా అడుగుతా ఉన్నా. మా నుంచి పోయినటువంటి క్యాండిడేట్లు మీకు అభ్యర్థులు అవుతా ఉన్నారు, మీరు వీక్కున్నారా మేము వీక్కున్నావా తెలియండి. ఎవరు పటిష్టంగా ఉన్నారు? మేము పటిష్టంగా ఉన్నాం. కేసీఆర్ గారి యొక్క సైకాలజీ ఏదైతే ఉందో, మెంటల్ గా, పొలిటికల్ గా కేసీఆర్ కాన్ఫరెన్స్ కి 5-6 పోటీ పడతా ఉన్నాం. భువనగిరి నుంచి 3.5 బాలరాయణ ఒక నిమిషం బాలరాయణ, అది బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే మా పొద్దుమూరు రావడం నిజమా కాదా చెప్పండి. మీరు రంజిత్ రెడ్డి గారిని ప్రలోభ పెడితే వారు వచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తారంటే
దానికి మేము ఎట్లా బాధ్యతలు అవుతాము సార్? వద్దు మొర్ర, ఎందుకంటే నేను అడుగుతున్నా మా భువనగిరిలో నేను ఒక ఆస్పిరెంట్ క్యాండిడేట్ ని, భువనగిరి పార్లమెంట్ నుంచి అనేక మంది అభ్యర్థులు ఉన్నారు అన్న. అంత ఈజీగా ఒక రాజకీయ పార్టీ ఒకేసారి కొలాప్స్ అయిందని ఇలా మీడియాలో ప్రచారం చేయొచ్చు, పార్టీలు ప్రచారం చేయొచ్చు. ఒక రాజకీయ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. గతంలో మాకు అధికారం ఉండేనా? ఇది 24 ఏళ్లలో మా పార్టీ పెట్టిన కాంచి మేము ఉన్న అధికారం 10 ఏళ్ళే అన్న. మిగతా 14 ఏళ్ళు ఖాళీగానే ఉన్న నరేష్ గారు మీరు చూడలేరా? 10 ఏళ్ళే మేము అధికారం ఉన్నది, మీ అధికారం మోగానే మొత్తం పోతారు అని దుష్ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు? మేము ఉంటాం ఈ రాష్ట్రంలో. మళ్ళీ రైట్, నేను వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటుగా సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నేను ఇంతకుముందు ఒక చిన్న కామెంట్ చేసి నేను మీ దగ్గరికి వస్తాను. బాలాజీ గారు చెప్పినట్టు కేసీఆర్ గారితో అంటే ఎయిదర్ యూ కెన్ యాక్సెప్ట్ కేసీఆర్ ఆర్ రిజెక్ట్ కేసీఆర్, బట్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ యూ కెనాట్ ఇగ్నోర్ కేసీఆర్. అటువంటి పరిస్థితుల్లో నిజంగా కొంతమంది పార్టీ అవసరాలు రీత్యా గతంలో పార్టీలు మారారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కి వచ్చారు, నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీకే నాగేంద్ర వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్కి వచ్చిన నష్టమేంది? ఇంకా 5 సంవత్సరాలు ఉంది, తిరిగి పార్టీని వాళ్ళు పటిష్టం చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎవరు చెప్పిన నష్టం అని మేము ఏమైనా చెప్పినామా సార్? ఖాళీ అయిపోతుంది, పార్టీ బతకాలంటా ఉన్నారు. కేసీఆర్ గారు సిఎల్పి లేకుండానే చేయాలి, అసలు ప్రతిపక్షాలే ఏముండొద్దు అని చెప్పి ఆయన నేర్పిన విద్యనే కదా ఇది. ఆయన నేర్పించేమేంది? ఎవరు దోముకున్న గుంతలో వాడు పడతాడు. నేను ఒక్కటి, ఇప్పుడు తమ్ముడు చాలా బాగా మాట్లాడి, చాలా పాపం పార్టీ కోసం బాగానే కష్టపడతాడు. కాకపోతే ఏంటంటే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నారు. అసలు మీకు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది సార్ మీరు చెప్పండి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఎక్కడుంది? అదొక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి, ఆత్మపరిశీలన మీరు చేసుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన తర్వాత ఇంకా సెంటిమెంట్ ఎక్కడిది? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ అట్లనే ప్రాంతీయ పార్టీ ఉంటే అయిపోయేది కదా. మీరు ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసుకొని తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ మేము తెచ్చినాం అంటే తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ కోసం పుట్టాలి, తెలంగాణ చచ్చిపోవాలి. ఇవాళ మీరు అసలు ఏది లేకుండా మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఎక్కడ కూడా ఏం లేకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే దానం నాగేంద్ర గారు ఎట్లాంటి వ్యక్తి అనేది మీకు తెలియదా? మరి ఆ రోజు ఎందుకు తెచ్చుకుంటారు? తెలంగాణ ఉద్యమంలో సార్, తెలంగాణ ఉద్యమంలో కట్టెలు పట్టుకొని కొట్టిండు, ఉరికిచ్చి కొట్టిన రోజులు ఉన్నాయి. మరి అప్పుడు మరి మీకు తెలియదా చేర్చుకున్నప్పుడు? మైనంపల్లి హనుమంతరావు ఎక్కడి నుంచి వచ్చిండు? మరి ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరినీ కట్టబెట్టుకొని కొట్టలేదా? ఇవన్నీ మీకు అప్పుడు తెలియదా? మా పార్టీల కోసం అన్న తమ్ముడు ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడే తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా. తమ్ముడు ఒక్క నిమిషం, నేను నువ్వు మాట్లాడు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అయ్యా బాలరాజ్ తమ్ముడు, నువ్వు మాట్లాడినప్పుడు నేను చాలా రాసుకున్నా. ఎందుకంటే మనం మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలి, ప్రజలకు అర్థం కావాలి. తమ్ముడు నీకు అవకాశం వస్తుంది, నువ్వు మాట్లాడు. నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ ఇంతమంది ఉన్నప్పుడు మొత్తం నువ్వు 80-90 చేసుకొని సెంచరీ కొడతామని అంటివి. ఏమాయ మరి నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, అంతకుముందు తెలంగాణ లేదు. తెలంగాణ రానప్పుడు మీ దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. 10 సంవత్సరాల అధికారం నుండి ప్రజలకు మీరు ఏం చేసిండ్రు? సరే ప్రతిపక్షం వల్ల ఉండాలి, మిమ్మల్ని గుర్తు చేసిరు. 39 మందిని గెలిపిస్తే ఇలా ఒక్క ఎమ్మెల్యేతో కూడా పోతుంటే సంప్రదించకపోతే నువ్వు ఒక ఏమైనా నేనున్నాను భరోసా కల్పించకపోతుంది. సరే తప్పులు జరిగినాయా, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అనివి. గతంలో కూడా ఒక ఎమ్మెల్యేకి నువ్వు విలువ ఇవ్వకపోతే, ఒక మినిస్టర్కి విలువ ఇవ్వకపోతే, ఒక మినిస్టర్కి నువ్వు ఎప్పుడు కూడా కలవడానికి నువ్వు ప్రయత్నిస్తే కూడా కలవకపోతే, ఫామ్ హౌస్ లో కూర్చుంటే దేవుడు తదాస్తు అదే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిండు దేవుడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతుంది. తెచ్చుకున్న తెలంగాణని నీళ్ళ నియామకాలంటే బీజేపీతో ఎప్పుడు కయ్యం కాలు దూతివి, ఎప్పుడు చూసినా వాళ్ళతో సక్కతి లేకపోతే, వచ్చిన నిధులు కూడా తీసుకురాకపోతే. ఇలా రేవంత్ రెడ్డి గారు బీజేపీ మరి నరేంద్ర మోడీ గారు అంటే మనకు ప్రధానమంత్రి, ఆయన దగ్గర పోతే మళ్ళీ మీరంతా ఒకటైంది మ్యాచ్ ఫిక్స్ అని చెప్తారు. ఇది ఎక్కడిది సార్? బీజేపీ వాళ్ళు ఏమంటారు? కవిత గారిని అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మేము అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని అంటారు కదా, ఇప్పుడు అరెస్ట్ చేసినాం వాళ్ళు చెప్తారు. అసలు వాట్ ఈస్ దిస్ సార్? తెలంగాణ ఎక్కడికి పోతుంది? తెలంగాణలో అసలు నైతిక విలువలు ఉన్నాయా అనేది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. వీళ్ళు ఇంతగానము ఇన్ని మాట్లాడుతున్నారు సార్. ఇవి అసెంబ్లీ ఎలక్షన్లకు ముందుకు ఎట్లా ఉంది ఎజెండా? మేము ఒక్కటే చెప్పినాం సార్, ఈరోజు అందరినీ కలుపుకొని పోతున్నామంటే. ఇలా ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఈరోజు వీళ్ళందరూ మా పార్టీ కాదు, వీళ్ళందరూ టీడీపీలోకి పోయిరు, టీఆర్ఎస్లోకి పోయిరు, బీఆర్ఎస్లోకి పోయిరు, కాంగ్రెస్లోకి వచ్చిరు అంటారు. మరి ప్రజలు వాళ్ళను కావాలని అనుకుంటున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం సార్, తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఎజెండా అనేది ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ఉంటుంది. ప్రజల పక్షాననే
వాళ్ళు మమ్మల్ని కోరుకొని వచ్చిండ్రు. మీ ఇంటికి మేము వస్తామంటే మీరు వద్దంటారా సార్? ఒక మాట చెప్పండి. మేము వచ్చి మేము మంచిగా మేము పనులు చేస్తాము. అభ్యంతరం లేదు. చిన్న క్లారిఫై చేయండి. ఒక నిమిషం బాలాజీ, నాకు ప్రశ్న ఉంది. కాంగ్రెస్ ప్రతినిధికి నాకు ప్రశ్న. ఒక నిమిషం బాలాజీ గారు, ఒక నిమిషం ప్లీజ్. బాలాజీ గారు, ఇప్పుడు చేర్చుకున్న అభ్యంతరం లేదు. నిజంగా దాననాగేందర్ గారికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా లేదా? స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు. మరి ఎందుకు నిజంగా చేయించాలంటే రాజీనామా చేసి తీసుకోండి, అభ్యంతరం లేదు. గతంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ 12 మందిని తీసుకున్నప్పుడు మేము చేస్తే సాంకేతికంగా ఫిరాయింపుల చట్టం వర్తించారు కదా. అది వర్తిస్తుందా వర్తించదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి, గత చరిత్ర చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అంటే మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే అంటే నేనంటే కంప్లీట్ చేయను. నేను మరీ అంత అదిగా లేను సార్. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, మేం చెప్పడం కాదు. పెయిన్ అనేది మీ దగ్గరకు వస్తేనే మీకు పెయిన్. అంటే వేరే వాళ్ళ బాధలు మీ బాధలు కావు. ఇవాళ మీ బాధ ఏందయ్యా? నువ్వు ఎందుకు ఇప్పుడైనా పామరాజుకి వెళ్ళవయ్యా? బయటికి వెళ్ళి మీకు ఎమ్మెల్యేలకు నువ్వు కాపాడుకోవయ్యా, కాపాడుకొని అరే మనకి ఇంతమంది, అరే నువ్వు అంటే ఊరికొస్తావేందయ్యా? ఏమంటే ఊరికొస్తావు ఎందుకు? నువ్వు అది పద్ధతి కాదు నీది. నరేష్, అది నువ్వు అది పద్ధతి కాదు. ఈ ఆవేశాలకి తొందరపడతల వలన ఇట్లా మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడిన టైం ఉంది. నేను మీ దగ్గరికి వస్తాను, మనకు టైం ఉంది ప్లీజ్. నేను అనేది ఏంది నరేష్ గారు, ఇప్పుడు సంస్కారం అనేది మన టీవీ ముందర కూర్చుంటే తెలుస్తుంది. అరే మీకు ఉంటుండొచ్చు మేము మాట్లాడినప్పుడు, ఓపిక పట్టుకో 2 నిమిషాలు. నెక్స్ట్ బీజేపీకి ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్కి ఇస్తారు. ఒకటి అనేది సార్ ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్ కాకూడదు. మేము అనేది ఏంటి సార్ అంటే ప్రజల కోసం పనిచేయడానికి అందరం రమ్మని కాంగ్రెస్ పార్టీ ఎజెండా అదే. వస్తారు, పని చేస్తారు. కానీ మీ నాయకులను మీరు ఈ రోజు కూర్చొని ఇంత జించుకుంటున్నారు గొంతు. అసలైన మీ నాయకుడు ఎక్కడున్నాడు? ఎందుకు భరోసా ఇస్తలేడు? ఎందుకు వాళ్ళని అందరిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడతలేడు? మనం జరిగింది ఇట్లా అయిపోయింది, ప్రజల పక్షాన మనకి ఇంత ఓటింగ్ ఉందని ఎందుకు భరోసా నింపకుండా మీరు పోయి లోపల పామజులు వండుకుంటే దానికి దిక్కేవాడు సార్? మీరు చెప్పండి. రాజకీయంలో సార్ రాజకీయం అనేది అధికారం అనేది సర్వసాధారణం. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది కాదు. చరిత్రలో నిలిచిపోవాలంటే మీరు ఏం చేసిరు? ప్రజలు ఎందుకు తిరస్కరు? 100 రోజుల సార్ ఎక్కడన్నా ఇన్ని పార్టీలు ఉన్నాయి ప్రపంచంలో, ఇంత దేశంలో ఇన్ని ఉన్నాయి. ఇంత ఘోరమైనంగా ఒక 100 రోజులల్లా అందరూ పార్టీ మారడానికి, అక్కడ జీరో చేయడానికి అవకాశం ఉందంటే వాళ్ళు వస్తున్నారంటే మీరు ఒక్కసారి చూడండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం కోరుకున్నారంటే మార్పు కోరుకున్నారు. ఆ మార్పు వెనుక అప్పుడు వీళ్ళకు ఇప్పుడు వాళ్ళు మేల్కొన్నారు. రైట్. మనతో పాటు శ్రవణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. శ్రవణ్ గారు, అంటే ఏంటి ఇప్పుడు పార్టీలు మారటం లైక్ బీజేపీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? అంటే సిద్ధాంతపరంగా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ పోతే ఇంకెట్లా మరి రాజకీయాలు? ఏం చెప్తారు? ముందుగా సార్, ఇందాక అక్కయ్య గారు అడిగారు చరిత్రలో నిలిచిపోయే పని బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే నేను చెప్తాను. చరిత్రలో అత్యంత కరప్షన్ చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. పూర్తిగా అది ఓల్డ్ రికార్డులు మొత్తం అన్ని రికార్డులు కూడా కాలం రాసేసింది. అది ఆర్థిక విధ్వంసాలు అంటే కింద మున్సిపల్ కౌన్సిల్ వార్డు స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎక్కడెక్కడ ఇక్కడ ఏ స్థాయిలో విధ్వంసం చేయొచ్చో ప్రతి ఒక్క వ్యవస్థని పూర్తి స్థాయిలో విధ్వంసం చేసింది. ఆర్థికంగా కుదేలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. బిఫోర్ తెలంగాణ రాష్ట్ర చరిత్ర నిజంగా రాయాల్సి వస్తే బిఫోర్ టీఆర్ఎస్ ఆఫ్టర్ టీఆర్ఎస్ అనే రాయాలి మనం నిజంగా ఆలోచన చేస్తే. ఎందుకంటే ఆర్థికంగా ఎకనామికల్ గా అంత కుదేలు చేసింది. ఈ రోజు కాంట్రాక్టర్లకు బిల్లులు చేయలేని పరిస్థితి, రోడ్లు గుంతలు పుచ్చలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే, ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితులు ఉందంటే, ఈ రోజు పోతున్న పవర్ కట్ కి మనం కాంగ్రెస్ పార్టీని నిందించకూడదండి. నిజంగా మాట్లాడితే ఈ రోజు పోతున్న పవర్ కట్ కి టీఆర్ఎస్ పార్టీని నిందించాలి వాస్తవంగా చెప్పాలంటే. సరే, ఫర్దర్ గా వాళ్ళు 100 days తర్వాత మేనేజ్ చేయలేకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీని నిందిద్దాం. కానీ అసలు అంత రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి చరిత్రలో నిలిచిపోయే పనే చేశారు వాళ్ళు నేచురల్ గా. ఒకటి. రెండు, ఇందాక ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడారు సార్. కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, టీఆర్ఎస్ చేసిన టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్లు ఏంటండి? సేమ్ మీరు ఇదే చూడండి. ఇప్పుడు బుటాబుటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా 63 సీట్లు వచ్చినాయో, ఇవి ఇంచుమించుగా అదే స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా అన్ని స్థానాలు వచ్చినాయి. కానీ ఆ తర్వాత కంప్లీట్ గా అంటే గెలిచిన 2వ రోజు నుంచే పరిపాలన అనేది పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ఆ కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు ఎమ్మెల్యేలను, ఎంపీలను, పార్టీలను చీల్చడము, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా రేపు ఎల్లుండో బ్లాస్ట్ గా ఉంది సార్. అది ఇంకా దీనికి 100వ స్కామ్. అది రైట్ టు ప్రైవసీని వైలేట్ చేయడమే. దాన్ని కనుక సీరియస్ గా తీసుకుంటే దాంట్లో విస్తుపోయే నిజాలను మన తెలంగాణ ప్రజలు చూస్తూ ఉంటారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రైవసీని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తూ ఎవరు మా ఫోన్ లో మాట్లాడుకున్నా
కంప్లీట్ గా దాన్ని మానిటర్ చేస్తూ వింటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించినటువంటి దుస్థితి గత 10 సంవత్సరాల్లో ఉంది సార్. అంటే వాళ్ళు అప్పుడు ఫిరాయింపులు ప్రోత్సహించి భయపెట్టో లేకపోతే డబ్బులిచ్చో ఏదో ఒక రకంగా ప్రతిపక్షం అనేది లేకుండా కింద నుంచి మీది వరకు ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకున్నా న్యాయం కనబడలేదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మా మీద ధర్నాలు చేస్తే పెట్టిన కేసులు ఒక్కొక్కటి ఈ రోజు కూడా ఇంకా సమన్స్ వస్తున్నాయి సార్. ఇంకా నిన్న మేము సమన్స్ అందుకున్నాం. ఈ రోజు ఇంక్లూడింగ్ రాజాసింగ్ గారు, నేను, 4 జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ కేవలం జిహెచ్ఎంసీ గేట్ అవతల ప్రజా సమస్యల పైన ధర్నా చేస్తే దానికి సంబంధించిన 2 కేసులకు సంబంధించిన సమన్స్ నిన్న కూడా అందుకున్నాం. అంటే పూర్తి స్థాయిలో ఎవరెవరైతే గొంతెత్తిర్రో ప్రతి ఒక్కరిని కూడా కేసులతోటి భయపెట్టి, లేకపోతే వారికి ఆర్థిక అకౌంట్ పెట్టి, లేదా ఇంకో రకంగా ఇక్కడ ఫండ్స్ ఇవ్వని చెప్పి అని ఎవరెవరైతే ప్రతిపక్షాలు ఉంటారో, ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు కానివ్వండి, కార్పొరేట్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఓడిపోయిన అభ్యర్థులతో ఇనాగ్రేషన్స్ చేయించి, ఎన్ని దాడులు చేయించి, కేసులు పెట్టించి, ఎంత అరాచకం సృష్టించారు. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, మరోవైపు అరాచకం సృష్టించారు. ఇటువంటి పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు అసహించుకునే స్థాయిలో వచ్చింది. ఈ రోజు ఇన్ని 10 ఏళ్ల పోరాటం తర్వాత, ప్రతిపక్షాల 10 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో అసహించుకుని, ఇందాక మిత్రుడు అన్నాడు, ఏమన్నాడంటే ప్రజలు కోరుకున్నంత వరకు ఏ పార్టీ కనుమరుగాలని. నేను కూడా ఒప్పుకుంటా, కానీ ప్రజలు కోరుకుంటలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయిందో అంతకన్నా ఘోరమైన స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తొందరలోనే కనుమరుగు కానుంది. ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, దొంగ అని అరిచినట్టుగా ఈ రోజు ఇంతమందిని పార్టీలు ఫిరాయింపి తలసాని శ్రీనివాసరావుకి ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చినట్టు రాజీనామా కూడా చెప్పిన ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉండేది. ప్రజాస్వామ్యం ఉమానించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా అవహేళన చేసారు. ఇంత ఘోరంగా పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సహజంగానే వాళ్ళు భయపెట్టారు. వాళ్ళకి దిక్కుతో స్థితిలో ఉన్న వాళ్ళ పంచన ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ బానిస సంఖ్య విముక్తి చెందిన తర్వాత న్యాచురల్ గా వాళ్ళకి అవకాశం ఉన్న చోటికి, వాళ్ళకి ఇష్టం ఉన్న చోటికి వెళ్తా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ గొంతు దించుకొని ఈ రోజు అయ్యో మగవాళ్ళని తీసుకెళ్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నదే. మరి ఇన్ని రోజులు మీరు చేసింది ఎక్కడ పోయింది? మీ పాపం మీకు కనబడతలేరా? మీరు ఒక్కసారి ఆత్మవిషయం తీసుకోవాలి. సరే, వీళ్ళని పక్కన పెట్టండి. నికార్సన అన్నలాంటి నికార్సన తెలంగాణ ఉద్యమకారులకు ఎటువంటి అన్యాయం జరిగినాయి? ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఎటువంటి గౌరవం దక్కింది తెలంగాణ రాష్ట్రంలో? మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. బయట మనము అంటే పబ్లిక్ డొమైన్ లో లేకపోయినట్టు కూడా ఏ విధంగా జయశంకర్ గారిని అవమానించలేదు ఆఫ్లైన్ లో మీకు నాకు అందరికీ తెలుసు, తెలంగాణ సమాజం మొత్తం కూడా తెలుసు. ఇప్పుడు ఏనాడు ఒక జాతీయ జెండా ఎగరడానికి రాలే, ఏ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలండి, ఏ రోజు మన సచివాలయం వచ్చి ప్రజలను గెలవాలి. అటువంటి ముఖ్యమంత్రి, ఫిరాయింపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి, ఆర్థిక విధ్వంసాన్ని చేసిన ముఖ్యమంత్రి, ఆ రోజు గొంతెత్తిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టి జైల్లోకి పంపించి జైలు చుట్టూ తిప్పినటువంటి ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వము ఈ రోజు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే మాకు మజా ఇస్తుంది. నిజంగా హ్యాపీగా చూస్తూ ఉన్నారు. నేను సాయిశ్రీ కనుకోకుండా సంతోషంగా చూస్తున్నారు. అంటే దట్ కమ్స్ అరౌండ్. మన చుట్టూ ఏం జరిగిందో మనకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు ఇచ్చారు, తెలంగాణ ప్రజలు ఇచ్చారు. మీరు ఎంజాయ్ చేయండి కొన్ని రోజులు. ఈ పార్టీ తొందరగా నేను అన్న కూడా నువ్వు చాలా మంచి వర్కర్ అన్నా, తెలంగాణ ఉద్యమకారుడి, నువ్వు కూడా తొందరగా మా పార్టీలోకి వచ్చేసాను. నేను కూడా రైట్. ఇప్పుడు నిజంగా పార్టీ ఫిరాయింపుల విషయానికి సంబంధించి అంటే గతంలో మనం మాట్లాడుకునే వాళ్ళం, కత్తులతో సావాసం నెత్తుడితో సమాప్తం అన్నట్టుగా. ఏ పార్టీ అయితే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందో ఇప్పుడు అదే పార్టీకి కూడా అదే ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఈ అంశాన్ని పక్కన పెడితే బాలాజీ యాదవ్ గారు, చాలామంది నేతలు పార్టీలు మారుతూ ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే ఇతరత్ర అవసరాలు. దాంతోపాటుగా రీసెంట్గా మీ అగ్రనాయకురాలు కవిత అరెస్ట్ అయినా కూడా టీఆర్ఎస్ క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ ఎందుకు ఒక ఆగ్రహము పెలుపుకట్లేదు, కనీసము సానుభూతి కూడా టీఆర్ఎస్ పట్ల వ్యక్తం కావట్లేదు. ఏంటి మరి? ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసేటువంటి ఎవరైతే పత్రికా రంగం కావచ్చు, ఛానళ్లు కావచ్చు, మీడియా రంగం కావచ్చు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏదైతే దాడి చేశారో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి అదే దాడిని కొనసాగిస్తా ఉంది. సార్, నికార్సైన తెలంగాణ పత్రికా సమాజం, నికార్సైనటువంటి తెలంగాణ సమాజం, ఇంకా కేసీఆర్ గారు ఈ తెలంగాణ సమాజానికి అవసరమని నమ్ముతా ఉంది. నికార్సైన తెలంగాణ సైనికులు, తెలంగాణ కోసం పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 65 లక్షల మంది సభ్యత్వం ఉంది. 100% మీరు ఎన్ని శాపాలు పెట్టినా,
ఎన్ని పిల్లి శాపనార్థాన్ని పెట్టినా మళ్ళీ భారత రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో రాబోతా ఉంది. 5 సంవత్సరాల తర్వాతకి 100 సీట్లు గెలవబోతాను. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. మేము కాదంటే డెమోక్రసీలో ఓటమి అనేది గెలుపు అనేది సర్వసాధారణం. దాన్ని ఎవరు కూడా విశ్వసించాల్సింది, దాన్ని ఎవరైనా స్వాగతించాల్సింది. స్వాగతించిన తర్వాతకి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 103 రోజులు అవుతుంది సార్. మార్చి 17 నుంచి మార్చి 17కి 100 రోజులు అయిపోయింది. ఇలా మార్చి 20వ తారీఖు అంటే 103 రోజులు. ఈ 103 రోజులలో వాళ్ళు 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పారు సార్. 6 గ్యారంటీల్లో 13 అంశాలు చెప్పారు సార్. ఈ 13 అంశాలలో వాళ్ళు ఏమి అమలు చేశారు సార్? నేను ఇలా అడుగుతా ఉన్నాను, ఇలా టీవీ ద్వారా మేము అడుగుతా ఉన్నాము. 13 అంశాలలో సార్ ఎకరానికి 15,000 ఇస్తున్నారు సార్. ఇంతవరకు రైతు భరోసా నిధులు విడుదల కాలేదు సార్. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు సార్. ఇంతవరకు రాలేదు సార్. పంటలు సార్, వరి పంట ధాన్యం సార్ మన డిసెంబర్ లో కోసిరు సార్. వరి కోత 500 బోనస్ ఇస్తామన్నారు సార్. ఇంతవరకు అతిగతి లేదు సార్. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఫ్రీ అన్నారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మంది 200 యూనిట్లు వాడే లబ్ధాలు అని చెప్పారు సార్. కానీ 40 లక్షల మందికే ఇచ్చి తూతూ మంత్రంగా గడిపేస్తా ఉంది సార్. అదేవిధంగా గ్యాస్ సార్, 1,24,00,000 గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారులు ఉన్నారు సార్. కానీ 40 లక్షల మందికి గ్యాస్ 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్తుంది సార్. 2,500 మహిళలకు ఇస్తామని చెప్పింది సార్. ఇంతవరకు అతిగతి లేదు సార్. అదేవిధంగా 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అని చెప్పింది సార్. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పింది సార్. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పింది సార్. ప్రతి నెల 4,000 పింఛన్ అని చెప్పింది సార్. మరి ఎన్ని అమలు చేసింది సార్ 100 రోజులలో? ఇంకొకటి సార్, సోనియా గాంధీ జన్మదినం రోజు డిసెంబర్ 9, 2023న రుణమాఫీ చేస్తామని చెప్పి సార్ 2 లక్షల రుణమాఫీ అందింది సార్. 2 లక్షల రుణమాఫీ సార్. నేను ఏమంటున్నట్టే ఈ అస్త్రాలే, ఈ వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 100 రోజులలో అమలు చేస్తామని రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో సార్ ఇలా గ్రామాలు తల్లడిల్లుతా ఉన్నాయి సార్. పల్లె కన్నీరు పెడుతుందో పాటలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉండే సార్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, పల్లె కన్నీరు పెడుతుంది సార్. రైతులు కరెంటు కోసం ఇబ్బంది పడతా ఉన్నారు సార్. రైతులు నీళ్ళ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు సార్. కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి సార్. వరిసేనులు ఎండిపోతా ఉన్నాయి సార్. మహిళలు త్రాగునీరు లేక మళ్ళా నీటి కుళాయిల వద్ద పంచాయతీలు పెట్టుకున్నారు సార్. నరేష్ గారు, నేనేమంటే మళ్ళీ తెలంగాణ అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కరువు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి తిరుగుతా ఉన్నాడు. 13-14 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా అప్పుల గురించి మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళు అప్పులు చేసింది సార్. మరి రేవంత్ రెడ్డి గారు అప్పులు చేయలేదు సార్. ఇలా వీళ్ళు వచ్చి 103 రోజులు సార్. ఈ 103 రోజుల్లో వీళ్ళు అప్పులు చేసిన అప్పులు చెప్పనా సార్? 12వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు, 19వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు, 5వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు, 13వ తారీఖు 2వ నెల 1,000 కోట్లు, 6వ తారీఖు 2వ నెల 2,000 కోట్లు, 23వ తారీఖు 1వ నెల 1,000 కోట్లు, 16వ తారీఖు 1వ నెల 2,000 కోట్లు, 19వ తారీఖు 12వ నెల 900 కోట్లు, 12వ తారీఖు 12వ నెల 2,500 కోట్లు, ఆడుకో రుణాలు 3,000 కోట్లు, 16,400 కోట్లని అప్పు తీసుకొచ్చింది సార్ 103 రోజులలో. 16,400 కోట్లు అప్పు తెచ్చి సార్ ఒక్క పథకం అమలు చేసిండా సార్? ఒక్కటన్నా పూర్తి చేసిండా సార్? 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 2 లక్షలు మీరు లక్షిస్తామంటే 2 ఇస్తా నేను అన్నాడు సార్. రుణమాఫీ అయిందా సార్? రైతు భరోసా నిధులు అందరికి విడుదల చేస్తామన్నారు సార్. 7,500 కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్నాయని మేము చెప్పలేదు సార్. మేము చెప్తే అప్పుడున్న ప్రభుత్వం సార్ వీళ్ళే చెప్పారు సార్. శాసనసభ సాక్షిగా రైతు బంధు మేము ఏ పోతా ఉన్నాం, రైతు భరోసా నిధులు ట్రెజరీలో ఉన్నాయని చెప్పారు సార్. రైతు భరోసా నిధులు ఎరిపోయినాయి సార్. రైతు భరోసా నిధులు ఇలా కాంట్రాక్టులు, మంత్రుల కాంట్రాక్ట్ లో పోయినాయి సార్. ఒక మంత్రికి 1,300 కోట్లు, ఒక మంత్రికి 250 కోట్లు ఈ రైతు భరోసా నిధుల్ని మళ్లించారు సార్. ఉద్యోగుల జీతాల మీద మేమే అనం సార్. ఉద్యోగుల జీతాలు ఇవ్వాల్సిందే 1వ తారీఖు సార్. ఇస్తున్నారా సార్? ఇలా ఆశా వర్గాలకు ఏ తారీఖు ఇస్తారు సార్? మధ్యాహ్న భోజన కార్మికులకు ఏ రోజు ఇస్తారు సార్? అదే విధంగా ఊళ్ళల్లో ఉన్నటువంటి అంగన్వాడీలకు ఏ రోజు నరేష్ గారు ఇవాళ చెప్పిన ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు రేపు తెలంగాణ ప్రజల ముందు ఉన్నవి. గతంలో కేసీఆర్ ఏం చేయలేడు, మొత్తం భ్రష్టు పట్టించారని మాట్లాడుతారు సార్. తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది సార్? విద్యుత్ ఎట్లా వచ్చి 24 గంటలు సార్? సాగునీళ్ళు ఎట్లా వచ్చినాయి సార్? సాగునీరు ఎట్లొచ్చింది సార్? మెడికల్ కాలేజీలు ఎట్లా వచ్చినాయి సార్? నేను అంటున్నా సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? కేసీఆర్ అంటే ఒక లెజెండరీ లీడర్ సార్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు పట్టుకొని తెలంగాణ జాతిపిత. ఐ ప్రౌడ్ టెల్ యూ డెఫినెట్లీ తెలంగాణ జాతిపితనే నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన మందు ఆదాయం, ప్రభుత్వ భూములను శ్రవణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. బాలరాజు ఒక్క నిమిషం, నేను వస్తాను తిరిగి మీ దగ్గరికి. సంజయ్ రెడ్డి గారు, నిజంగా కేసీఆర్ని మీరేమన్నారు?
హైదరాబాద్కు ఫామ్ హౌస్ పోవడానికే కేసీఆర్కు సమయం సరిపోలేదు అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి 14 సార్లు చక్కర్లు కొట్టారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 100 రోజుల హామీలను ఎన్ని మీరు ఫినిష్ చేశారు? చాలా బీఆర్ఎస్ ప్రతినిధి కొన్ని గుర్తు చేశాడు, అవన్నీ చేయగలిగారా మీరు? నరేష్ గారు మీతో మాట్లాడేటప్పుడు నరేష్ ఒక్క మాట బాలాజీ ఒక్క మాట కూడా మాట్లాడారు. చాలా పొంతన లేని అంశాలు మాట్లాడారు. సరే పాపం ఆవేదనలో ఉండి మాట్లాడని అని అన్న. మేము ఒక్కటి చెప్తున్నాం సార్, ఇది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. ఇక్కడ ఢిల్లీకి కంపల్సరీ వెళ్ళాలి ఒక సీఎంగా. ఎందుకు వెళ్ళాలి? ఇలా ఎంపీ సీట్ల గురించి కానివ్వండి, ఇక్కడ మనకు రావాల్సిన నిధుల గురించి కానివ్వండి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి, కలవాలి. అక్కడికి వచ్చిన నిధులు నియామకాల గురించి మాట్లాడే, కొత్తగా తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి సంప్రదింపులు జరపాలి. దాంట్లో తప్పేముంది సార్? వీళ్ళలాగా అంగు ఆర్భాటాలు చేసి వీళ్ళలాగా చేయలేదు. నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ ఒక్కదానికి ఒక సందర్భం లేకుండా జాతిపిత అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా ఏం జాతిపిత, ఎన్ని వేల కోట్లు దోసుకున్నారు. ఇలా తెలంగాణలో చిట్టా తీసుకొని 1000 కోట్లు 200 కోట్లు 300 కోట్లు చదువుకుంటున్నావు. అది ఎవరి కోసం చేసిరు? తెలంగాణ ప్రజల కోసం. కానీ మీ జాతిపిత ఏం చేసిండు? ఇలా తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం రక్తాన్ని పీడించి 5 లక్షల కోట్లు తిన్నారు. మొత్తం కాకుతారు. ఇలా నీ బిడ్డ ఎన్ని వేల కోట్లు తిన్నది? ఇలా నరసింహస్వామి చుట్టూ ఉన్న భూములను, నయం భూములను ఎట్లా ఆక్వై చేసుకుంది? ఇలా 3000 కోట్లు ఇలా హరీష్ రావు ఎట్లా తిన్నాడు? ఇలా ధరణి దాంట్లో ఈ ఉన్న భూములు మొత్తం ధరణి బయటకు వస్తే మొత్తం సార్ అది ఇలా దాని మొత్తం అన్ని వేల కోట్లు ఎట్లా తిన్నారు? కుటుంబం తిన్నదిరా నాయన. నువ్వు ఇలా తమ్ముడు ఇలా ఎందుకు ఆవేశపడుతున్నావు? తమ్ముడు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అప్పు చేసిండు కానీ ఇలా ఉద్యోగస్తులకు గతంలో నెలకు జీతం ఇచ్చే పరిస్థితులు లేకుంటే ఇలా మేము వచ్చిన తర్వాత ఇంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఇవాళ మేము ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నాం టైంకి అనేది సంతోషమా కాదా సార్? చెప్పండి. మీరు 2.5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ మీద ఎంతమంది? అది కాదా సార్ తెలంగాణలో? సార్ ఒక్కటి సార్, రైతుల విషయంలో మేము ఒక్కటే క్లారిటీగా చెప్పిన, గతంలో కూడా వీళ్ళు మార్చ్ ఎండింగ్ లో పడినాయి పైసలు. మేము ఒక్కటి చెప్తున్నాం, 91% 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఆల్మోస్ట్ వేసినాం. ఇంకా కొద్దిమంది పెండింగ్ ఉంది, మేము వేస్తాము. మీరు అడగాల్సిన అవసరం లేదు. 100% గతంలో రైతులకు రుణమాఫీ కానీ ఏది కానండి సార్, ఒక్కటి సార్ క్లారిటీ ఉంది. మేము తప్పకుండా చేస్తాము. కొంచెం సమయం కావాలి. మీలాగా 103 రోజులు 104 రోజులను లెక్క పెట్టుకోవడం కాదు. మీరు 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు 40 లక్షల రేషన్ కార్డులు ఎందుకు పెండింగ్ పెట్టిరు? ఎందుకు పింఛన్లు పెండింగ్ పెట్టిరు? ఎందుకు వీళ్ళకి ఇవ్వలేదు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకొని అది కనీసమై కట్టి అట్లనే దాంట్లో ఇవాళ పందులు వండుకుంటున్నాయి. అలాంటిది అంటే తెలంగాణ ప్రజల సొమ్మనంతా ఈ రకంగా చేసి వీళ్ళు మాట్లాడుతున్నారా సార్? ఇలా సిట్టా తెప్పించుకొని మొత్తం చదువుతున్నాడు ఈయన. ఇలా మేము తెలంగాణలో ఉద్యమం చేసిన వాళ్ళు మేము కూడా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా మేము ఒక వేదిక అయితేనే బాగుంటది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతారు. వీళ్ళేంది సార్ ఇలా కొత్త బిజ్జగాడు పొద్దరగాడు అన్నట్టుగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒకరికొకరు ఒక గెర్రలు మేకలు తోకలు బర్రెలు ఇచ్చేసి గొర్రెల స్కామ్ ఎంత అయింది సార్? ఎంత స్కామ్ చేసిరు గొర్రెల స్కామ్ లో? నిజంగా ఇన్ని అవినీతిగా చేసిందంటే ఒక్కొక్కడు దోడితే ఏ వదిలిపెట్టాం సార్? వడ్డీకి చక్రవడ్డీ బారవడ్డీతో సహా తినిపిస్తాం, వీళ్ళకి కక్కిపిస్తాము. అభివృద్ధి అనేది ఎక్కడ ఆగిపోదు సార్, మీరు గుర్తుపెట్టుకోండి. వెనక ముందైనా కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. బీఆర్ఎస్ నాయకులు నమ్మడం కాదు మేము అనేది. ఎందుకు సార్ అంటే ఇలా ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే విద్యుత్తులో ఇలా విద్యుత్ అనేది నిన్న తయారు చేసి ఇవ్వాలని అయిపోతుంది సార్. విద్యుత్ అనేది కొంచెం స్టోరేజ్ ఉంటుంది. ఇలా దానికి వాళ్ళు జవాబుదారీగా చెప్పాలి. రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంట్ లేదంటే ఇదే కరెంట్ మినిస్టరు మన దగ్గర ఎన్ని వేల కోట్లు విద్యుత్ దాచిపెట్టారు సార్. అందులో ఎన్ని లసుకులు ఉన్నాయి? మీరు ఫస్ట్ విద్యుత్ మీదనే సమీక్ష ఏర్పాటు చేసినాం. ఇవన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని గురిగింజ నేను ఎర్రగున్నా అని చెప్తే ఇది కాదు సార్. తెలంగాణలో ఓపిక అనేది తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాలు ఓపిక పట్టుకురు, ఇంకా 10 నెలలు ఓపిక పట్టుకుంటామన్నారు. మీకు ఇవాళ మొత్తం సెట్ అవుతున్నారు. మీరు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు? పిల్లలకు రియంబర్స్మెంట్ పిల్లలకు రావాల్సిన ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మేము వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నాక కూడా ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాము. పెండింగ్ లో ఉన్న ఇప్పుడు కోర్టులో ఉన్న పెండింగ్ ఉన్న కేసులను కూడా బయటికి తీసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఇంత మంచిగా ఇప్పుడు నోటిఫికేషన్లు వేస్తున్నాము. ఒక్కొక్కటి 1 by 1 వేస్తున్నాం. మీకు ఆగుతలేదా? పెళ్లి చేసినాక పిల్ల బుట్టాలని 9 నెలలు ఆగాలి. మీకు ఓపికనే లేదు. మీకు అది కూడా మీకు తెలియకుండా పోతుంది. నేను అనేది ఏం సార్ అంటే ఆవేశము మాకు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతిని అదంతా కూర్చాలి, అదంతా మనం వెనకకి తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది 10 మందితో జాతీయ పార్టీ సంప్రదింపులు జరపాలి. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు. ఇవాళ భట్టి గారికి సీఎం సమక్షంలో భట్టి గారు చాలా బాగా చేస్తున్నారు. ఇలా
ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఇవాళ ఇంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ప్రజలకు ఇంకా మీరు ప్రజలకు చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తున్నారు. ఇంతకన్నా భరోసా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి సార్? నేను ఒక్కటే ఇవాళ ఆవేదనతో చెప్తున్నా, ఈ వేదిక నుంచి స్వతంత్ర టీవీ వేదిక నుంచి చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఓపికతో ఉన్నారు. మేము వాళ్ళకు కూడా చెప్తున్నాము, తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా గెలిపించాలన్న ఒక ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం కూడా చూస్తుంది. తెలంగాణ ప్రజలు మా వైపు చూస్తున్నారు. వాస్తవానికి ఇలా ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే నిత్యావసర వసూలు ఎంత దారుణంగా పెరిగిపోయినాయి, ఈ రకంగా పరిస్థితి ఉందని. కాబట్టి ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే బాగుంటుందని మేమంటే, వేరే పార్టీలు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇక ఇలా 6 పథకాలు రావట, 6 గ్యారెంటీ, అన్ని లక్కోర మాటలు, అన్ని అబద్ధాలు ఇలా బీఆర్ఎస్ పార్టీ. రైట్ సార్, శ్రవణ్ గారు, ఇప్పుడు నిజంగా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనుకున్నాము. మరి కేంద్రంలో 10 సంవత్సరాలకు ఉన్న బీజేపీ తెలంగాణకి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ ఏం చెప్పి మీరు ఈ ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను ఆశిస్తారు? ఏమంటున్నారు సార్, ఇప్పుడు నేషనల్ ఎలక్షన్స్ వచ్చేసరికి మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలు చేసినటువంటి ప్రతి ఒక్క హామీ, ఆర్టికల్ 370 కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, మహిళా రిజర్వేషన్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే పసుపు బోర్డు కానివ్వండి, లేకపోతే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే రైల్వే లైన్స్ కానివ్వండి, వందే భారత్ రైల్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పేరుతోటి ప్రజలకు ఇస్తున్నటువంటి హెల్త్ స్కీమ్ కానివ్వండి, కరోనా టైంలో 3 డోసులు 150 కోట్ల మందికి ఇవ్వడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడమే కానివ్వండి, లేకపోతే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల్లో కూడా యుద్ధాన్ని సస్పెండ్ చేయించి భారతీయులను క్షేమంగా తీసుకొచ్చి ఇతర దేశాల వాళ్ళు కూడా కరెక్టే సార్. ఇప్పుడు శ్రవణ్ గారు మీరు చెప్తాను, కానీ ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిన ప్రధానమంత్రి గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి మణిపూర్లో ఎందుకు హింసలు ఆపలేకపోతుందంటే ఏం చెప్తారు మరి? రైట్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగింది బీజేపీ, ఓకే అంగీకరిద్దాం, కానీ మణిపూర్లో ఎందుకు ఆపలేకపోతా ఉంది? ఏం ఆపలేకపోతుంది నాకు అర్థం. మణిపూర్లో హింస జరుగుతూ ఉంది కదా, ఈ రోజు కూడా మేము సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ను మణిపూర్లో కండక్ట్ చేయలేము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే అంటున్నా సార్, ఇప్పుడు మణిపూర్ లాంటి ఇన్సిడెంట్స్ లో కూడా సార్ ఇప్పుడు ఆర్టికల్ 370 చేశారు. ఒక రక్త బొట్టైనా మారిందా? ఒక రక్తపు బొట్టైనా కూడా చెందిందా? ఏమో గగ్గోలు పెట్టేసి ఆర్టికల్ 370 చేస్తే దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుంది, దేశంలో ఒక మత కల్లోలా జరిగిపోతాయని ఒక రక్త బూటైనా కాలేదా? మణిపూర్ సంఘటన ఇష్యూ ఇస్ డిఫరెంట్ సార్. మణిపూర్ లో కూడా అక్కడ పోయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అక్కడ కూర్చొని వాళ్ళతో చర్చలు చేసిన వాటి కూడా వాస్తవమే. కానీ కొన్ని పార్టీలు విదేశాల నుంచి, చైనా నుంచి నిధులు తీసుకొచ్చినటువంటి పార్టీలు కావాలనే విదేశీ గడ్డల్లో కూర్చొని, అంటే భారతదేశంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడము, విదేశాల్లో యుఎస్ లో యుఎన్ లో ఉన్నప్పుడు లేకపోతే లండన్ లో ఉన్నప్పుడు కూర్చొని భారతదేశం మీద బురద జల్లడమే ప్రయత్నంగా ఇక్కడ చేస్తున్న ఖలిస్తాన్ ఉద్యమకారులకు వాళ్ళకి ఫండింగ్ చేయడము, ఇటువంటి దేశద్రోహ పార్టీలు ఉన్నప్పుడు కొన్ని ఛానళ్లు కూడా పెట్టుకొని కొన్ని డబ్బులు కూడా ఫండింగ్ తెచ్చుకొని కావాలనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సంఘటనలు జరుగుతాయి. అయినా కూడా మాక్సిమం గవర్నమెంట్ ఎంత కంట్రోల్ చేయాలో అంత కంట్రోల్ చేసింది. ఈ రోజు మళ్ళీ పీస్ రిస్టోరేషన్ మోడ్ లోకి వచ్చేసింది జనాలు కూడా, అక్కడ పీస్ రిస్టోర్ అవుతా ఉంది. అంతే అక్కడ ఒక సంఘటన చూసుకొని ఒక సంఘటన జరిగింది కాబట్టి దానివల్ల పూర్తిగా రెస్ట్ ఆఫ్ ద కంట్రీ పీస్ లో లేదా? రెస్ట్ ఆఫ్ ద కంట్రీ మొత్తం. ఒక మాట చెప్తాను, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కాశ్మీరీ పండితులు ఊచకొత్త జరిగింది. కాశ్మీరీ పండితులు ఇల్లు వదిలేశారు, జిహాదీలు రెచ్చపోయారు, బాంబులు జరిగినాయి, మత కల్లోలాలు జరిగినాయి. వాళ్ళు ముఖ్యమంత్రి మార్చుకోవడం కోసం హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించారు. అంతకన్నా ఘోరమైతే నిజాయితీగా పోరాటం చేస్తుంటే మరోవైపు వీళ్ళు విదేశీ తొత్తులతో చేయగలిగి ఈరోజు భారతదేశాన్ని యుఎస్ లో కూర్చొని రైట్, ఓకే రైట్. ఇది వాళ్ళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్ట్లు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, వారితో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మన స్టూడియోలో ఉన్న సంధ్యారెడ్డి గారికి, వారితో పాటు శ్రవణ్ ఊరపల్లి బీజేపీ రాష్ట్ర నాయకులు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.